అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే విజయగృహం. విజయగృహం ఎలా నిర్మించుకోవాలి? ఎలాంటి ఫలితం వస్తది విజయగృహం నిర్మించుకోవటం వల్ల? ఎవరెవరు నిర్మించుకోవాలి? విజయగృహానికి ఎంత స్థలం ఉంటే మంచిదనేది, ఎంత స్థలం ఉంటే మనకు విజయగృహం నిర్మించుకోవచ్చు అనేది కూడా ఈరోజు టాపిక్‌లో తెలుసుకుందామండి. ముందుగా మనం ఒకసారి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ తీసుకుంటే ఇది మన టోటల్ స్థలం అనుకోండి. ఇది మన గృహం అనుకోండి. మధ్యలో నిర్మించుకునేది. మనకి ఈ గృహానికి కూడా విజయగృహం నిర్మించుకోవాలంటే కూడా చుట్టూ ప్రహరీకి తగినంత స్థలం ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మన విజయగృహం అంటే ఏ దిక్కైనా సరే, ఏ దిక్కు రోడ్డున్నా సరే, మనం ఏ దిక్కు సింహద్వారం నిర్మించుకున్నా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికే తీసుకోండి. ఇది తూర్పు, ఇది పడమర, దక్షిణం, ఉత్తరం. విదిక్కులు తీసుకుంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి విదిక్కులు అన్నమాట. అయితే మనం విజయగృహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విజయగృహం నిర్మించుకోవాలంటే మనకి గృహానికి 4 దిక్కుల ద్వారాలు ఉండాలి. ఇప్పుడు తూర్పు దిక్కు అనుకోండి. తూర్పు దిక్కు ద్వారం ఉన్న దక్షిణం దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు. 4 దిక్కులు ద్వారాలు కలది విజయగృహం అన్నమాట. ఏ దిక్కైనా సరే మీకు ఏ దిక్కు రోడ్డు ఉంటే ఆ దిక్కు సింహద్వారం పెట్టుకోండి. మిగతా 3 దిక్కులు కూడా ద్వారాలు ఉండాలి. ప్లస్ దీనికి ద్వారాలతో పాటు 4 దిక్కుల అలిందములు అంటే వరండాలు కూడా ఉండాలి అన్నమాట. 4 దిక్కుల మనకి వరండా కూడా ఉండాలి. 4 దిక్కుల ద్వారములు, 4 దిక్కుల అలిందములు కూడి ఉన్నదే మనకి విజయగృహం. దీనినే విజయగృహము అంటారు, సర్వతోభద్రము అంటారు, పుండరీకము అని అంటారు. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ విజయగృహము మనకి పూర్వంలో కూడా రాజులు, అధికారులు ఇట్లా ఉండేవాళ్ళు విజయగృహాన్ని నిర్మించుకునేవాళ్ళు. ఎందుకు అంటే విజయగృహం ఎలాంటి చిన్న చితక దోషాలున్నా కూడా తీసేసి మనకి సర్వ సంపదలను ఇస్తుందన్నమాట. ఈ విజయగృహాన్ని మనం మన పేరు బలం ప్రకారం, వర్గుల ప్రకారం మనకి ఏ వర్గు సెట్ అవుతుంది, ఏ సింహద్వారం సెట్ అవుతుందో చూసుకొని మనం ఆయో వారాంశకో ద్రవ్యం రుణం వృక్షం తిదిరుతిహి ఆయుష్యాన్ని ఇన్ని అంశాలు తీసుకొని గృహాన్ని గనక శాస్త్రోక్తంగా నిర్మించుకోగలిగితే మనకి ఈ విజయగృహం అనేది చాలా అంటే చాలా బెస్ట్ అండి. ఇదేంటంటే మనకి సర్వ సంపదలని చేకూరుస్తుందని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ గృహాన్ని కూడా మన పేరు ప్రకారం ఏ వర్గులోకి వస్తుంది, ఏ సింహద్వారం సెట్ అవుతుంది మనకి, దాన్ని ఒక శాస్త్రానుసారంగా ఆయంతో గనక తీసుకొని ఈ గృహాన్ని నిర్మించుకుంటే ఇది మనకి మంచి ఫలితాలను ఇస్తుందండి. ఏ కార్యం మొదలుపెట్టినా కూడా శుభ ఫలితాలనే మనకు చేకూరుస్తుంది ఈ విజయం. ఈ విజయగృహం సర్వ సంపదల్ని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి చేకూరుస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి గొప్ప గొప్ప అధికారులు, రాజులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో కూడా విజయగృహాన్ని నిర్మించుకునేవాళ్ళు. దీనికి చుట్టూ కూడా మళ్ళీ అలిందములు, వరండాలు ఉండేవన్నమాట. చూపిస్తాను చూడండి. ఇట్లా ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా చుట్టూ 4 ద్వారములు, ఇట్లా చుట్టూ గృహానికి చుట్టూ వరండా ఉండాలి. మళ్ళీ ఇట్లా స్పేస్, ఓపెన్ స్పేస్ కూడా మళ్ళీ తగినంత ఉండాలి. ప్రహరీ కూడా తగినంత గృహానికి తగినంత ప్రహరీ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తూర్పు దిశగా తీసుకుందాం. తూర్పు దిశగా తీసుకుంటే ఇక్కడ మెయిన్ గేట్ వచ్చినా కూడా ఇట్లా వచ్చేసి ఇక్కడ వరండా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ద్వారము, మళ్ళీ చుట్టూ మిగతా 3 దిక్కులు కూడా మళ్ళీ ద్వారాలు ఉండి ఇట్లా గేటు, ఇది సింహద్వారం అయితే మళ్ళీ 3 దిక్కులు ద్వారాలు అనమాట. అట్లా మనకి ఎటువైపు రోడ్డు ఉన్నా సరే అటువైపు సింహద్వారం నిర్మించుకోవచ్చు. మిగతా 3 దిశలలో కూడా దిశలలో ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ద్వారాలు కూడా దిశలలో పెట్టాలి. విదిక్కులలో కాదు. ఇప్పుడు ఈ మూలకు కోనకు చేర్చి పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఈశాన్య మూల అవుతుంది గృహానికి. ఇట్లా కోణాలకు చేర్చి విదిక్కులకు చేర్చి కాదు, దిక్కులలో ద్వారాలు ఎప్పుడైనా సరే దిక్కుల్లో నిర్మించుకోవాలి. మనకి దాని గురించి నేను కిందటి వీడియోలో కూడా చెప్తా వస్తూ ఉంటాను. దిగ్గతం మందిరం కార్యం తద్వారంతు విశేషత విదిగ్గతం గృహద్వారం సర్వదోషకరం రుణ అని చెప్పారు మనకి. గృహం దిక్కులకే నిర్మించుకోవాలి. అట్లాగే విదిక్కులలో సింహద్వారాలు పెడితే సర్వదోషం అని చెప్పారు. అంతేగాని ద్వారాలు కూడా తీసుకెళ్ళి ఈ మూల చేర్చి విదిక్కులలో పెట్టొద్దు ఎప్పుడైనా సరే దయచేసి. ద్వారాలు కూడా దిక్కులలోనే మనం పెట్టుకోవాలన్నమాట.
మనకి కిందటి వీడియోలలో గూడా మనం ద్వార స్థాపన ప్లేస్‌లని కొన్ని వీడియోలు చెప్పుకుంటాను. ఏ ప్లేస్‌లలో ద్వారాలు రావాలనేది ఆ ప్లేస్‌లలో మనం ద్వారాలు నిర్మించుకుంటే సరిపోతుంది. అట్లా ఇట్లా 4 దిక్కులు గృహానికి 4 దిక్కులు వరండా రావాలి. 4 దిక్కులు ప్రహరీ ప్లేస్ గూడా తగినంత ఉండాలి. అప్పుడు మనకి ఈ గృహం అనేది విజయ గృహం నిర్మించుకోవడానికి చాలా బాగా వీలవుతుందండి. కొంతమంది మనకి కామెంట్‌లలో తెలియజేస్తా ఉంటారు. సార్ మాకు 40x60 ల్యాండ్ ఉంది. మేము ఎలాంటి గృహం కట్టుకోవాలి ఏంటి అని అడుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి 40x60 అంటే విజయ గృహం బ్రహ్మాండంగా వస్తుందండి. విజయ గృహానికి సరిపోతుంది కరెక్ట్‌గా ల్యాండ్ 40x60. ఎందుకంటే మనకి చుట్టూ వరండా రావాలి. ప్లస్ వరండాకి మళ్ళీ ఇటు ఓపెన్ స్పేస్‌గా మళ్ళీ ఖాళీ అంటే అప్పుడు గృహం నుంచి ప్రహరీకి చూడండి ఎంత స్థలం ఉందో. అట్లా తగినంత సరిపడంత ప్రహరీ స్థలం ఉంటే మనం విజయ గృహాన్ని నిర్మించుకోవచ్చు. 40x60 ల్యాండ్ ఉన్నోళ్ళు విజయ గృహాన్ని నిర్మించుకోవచ్చండి. విజయ గృహం పూర్వకాలంలో గూడా రాజులు, మంత్రులు, అధికారులు ఇట్లా అధికార స్థాయిలో ఉన్నోళ్ళందరూ గూడా విజయ గృహాలు నిర్మించుకునేవారు. ఎందుకు అంటే విజయ గృహం అనేది మనకి సర్వ సంపదలనిస్తుంది. మనకు శాస్త్రంలో చెప్పారు. సర్వ సంపదలనిస్తుందని తెలియజేశారనమాట. కాబట్టి సరిపడినంత స్థలం ఉన్నోళ్ళు ఎవరైనా సరే విజయ గృహాన్ని నిర్మించుకోవడానికి ట్రై చేయండి. ఈ గృహంలో ఇట్లా విజయ గృహం నిర్మించుకున్న గృహాలలో గూడా ఎక్కడ గూడా 4 దిక్కుల ద్వారాలొస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లోపల బెడ్‌రూమ్స్ వచ్చినా, ఇంక వేరే కిచెన్స్ వచ్చినా, హాలు, దేవుడి గది ఇట్లా ఏవొచ్చినా సరే, ఈ గృహానికి సరిపడా కిటికీలు, ద్వారాలు గాని మనం పెట్టుకుంటే, కొంచెం మనం బ్రహ్మస్థానాన్ని, మర్మస్థానాలు ఇవి డ్యామేజ్ అవ్వకుండా ద్వారాలెక్కడ రావాలి, కిటికీలెక్కడ రావాలి, ఇవన్నీ కనుక మనం తెలుసుకొని ఈ గృహాన్ని నిర్మించుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ అండి. ఈ గృహంలో ఉండే వాళ్ళకి ఒకవేళ పొరపాటున ఎలాంటి చిన్న చితక వాస్తు దోషాలున్నా కూడా కొట్టుకుపోయి సర్వ సంపదలనిస్తుంది ఈ విజయ గృహం. కాబట్టి దయచేసి అందరూ గూడా స్థలం కొంచెం పెద్దదిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విజయ గృహం నిర్మించుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి. ఎవరికైనా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.